ఈ సినిమా షూటింగ్లో మెయిన్ లీడ్ యాక్టర్ ఓకే వచ్చారంటే వచ్చారు రెడీ అంటారు కదా. ఇక్కడ కిరీటి వస్తే ఎలా ఉంటుంది? కిరీటికి ఫుల్ ఫ్యాన్స్. మా టెక్నీషియన్స్ అడగండి డైరెక్టర్ని, వెన్ హీ కమ్స్ ఆన్ సెట్ అంటే అంతేనా మచ్చా ఆయ్ మచ్చా తెలుసో తెలీదో వాళ్ళు ఆయ్ మచ్చా అందరూ ఒక వైబ్లో క్రియేట్ చేసి తన షార్ట్లో కూర్చుంటాడు. ఎవ్రీ వన్ విల్ బి ఆన్ సెట్ వెన్ హీస్ పర్ఫార్మింగ్. అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ రేజ్ చేస్తాడు. షార్ట్ సరిగ్గా రాలేదనుకోండి అందరూ మచ్చా నువ్వు ఏమే పోవేసి ఎక్కువ అంటే కదా ఏమైంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అలాంటివి మీరు పెట్టకండి. మంది ఇప్పుడే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుంటారు. మంచి ఇంటెన్స్ ఎమోషనల్ రోల్ అండి. సెట్ లో అందరూ ఉంటారు కదా. ఫ్రెండ్స్ అక్కడ చెన్నైలో ఐ థింక్ కొందరు ఫ్రెండ్స్ బాగా చేసుకున్నాడు. అమ్మాయిలు కాదు, అమ్మాయిలు కూడా చేసుకున్నాడు. లైక్ లైక్ మన టీమ్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెరీ గుడ్ విత్ హిమ్. సో బట్ దిస్ ఇస్ అ వెరీ ఇప్పుడు ఆయన చెప్పిన ఏదైతే యూనిక్ ఆస్పెక్ట్స్ ఉంటుందో ఈ సినిమాలో ఇట్ విల్ బి ద మోస్ట్ యూనిక్ థింగ్. అండ్ ఆ షూట్ చేసే సీక్వెన్స్ కూడా ఇట్స్ వెరీ హార్డ్ టు షూట్. వేరే తర్వాత ఫ్యూచర్లో ఈ సినిమా ఎట్లా ఉండిపోతుందంటే ఏదన్నా ఆ టాపిక్ వస్తే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుందన్నమాట. సో నేను సినిమా చేస్తున్నా మస్తుంది ఇలా చెప్పిన తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఆ ఒక్కటి చెప్తే నేను మొత్తం చెప్పేసినట్టు అయిపోతుంది, లైట్ తీసుకో. సో అసలు మేము చెప్పలేము, ఆల్రెడీ చెప్పనట్టుగా చెప్పేసావు. చెప్పలేము. అదే ఛాలెంజ్ అండి థ్రిల్లర్ ఫిల్మ్స్ లో. అదే చాలా పెద్ద ఛాలెంజ్ అదే. కథ ఉండి కథ చెప్పకూడదు. సారీ నాదొక రిక్వెస్ట్ కూడా ఇది నాకు, అంటే రివ్యూవర్స్ కానీ మనకి వన్ ద రిలీజ్ హ్యాపెన్స్ రైట్, రిలీజ్ అయిన తర్వాత మీరు అన్నీ చెప్పండి కానీ ఆ ఒక్క పాయింట్ చెప్పొద్దు ప్లీజ్. మీకు సినిమా చెప్పేలా చేస్తుంది, మన కంట్రోల్ లేదు. చెప్పేలా చేస్తుంది చెప్తున్నా కదా. అంటే బికాజ్ ఆ ఒక్కటి చెప్తే నిజంగా చెప్పద్దని ఆ ఒక్కటి చెప్తే అంటే నా గురించి కాదు అది, ద క్రక్స్ ఆఫ్ దట్ ఆ పాయింట్ ఒక్కటి చెప్తే అంటే ఈవెన్ దో దేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది సినిమా చూడటం. ఒక్కటి చెప్తే అదొక్కటి తెలిసిపోతే వేరేలా ఉంటుంది.